ఏమాట ఆడుతున్నారా? పికోడి. దగ్గరలా దూరాలా? దూరాలు. అరే దగ్గర నేనే పడ్డారు, నేనే ఫస్ట్ రా. అరే గోళీలన్నీ నావేరా. కాళ్ళు చచ్చిపోయి కూడా అబద్ధాలు ఆడుతున్నావు రా. అరే మళ్ళీ నా కోపం తెప్పియాకరా. అరే అరే మొత్తం నీ వల్ల అయిందిరా. అరే నా కోపం తెప్పియాకరా. అరే నాకు బాగోదురా. అరే నా కోపం తెప్పించినావు అనుకో, నాకు ముందే చెప్తున్నా. ఏంట్రా గొడవ పొద్దు పొద్దున్నే? మిమ్మల్ని వెళ్ళి చదువుకోండి. అమ్మా ఓ టీ పెట్టమ్మా, తలనొప్పి వస్తుంది. అమ్మా అమ్మా నానా ఎక్కడికి వెళ్ళారబ్బా పొద్దు పొద్దున్నే? అమ్మా చూసుకుంటా. పెద్ద ఇల్లు, మంచి కారు కొని మన ఊరంతా తిప్పుతా. హలో, వస్తున్నాను. మిత్రమా, శ్రీనివాస్ మామా, ఎలా ఉన్నారా? అస్సలం వాలేకుం బాయ్. మొత్తం మారిపోయారా? టీ షర్టు జీన్స్ భలే ఉంది. ఎంతేంటి? టీ షర్టు 600, ప్యాంటు 1000 రూపాయలు ఉంటుందా? 600 పెట్టుకున్నావా? ఏం శ్రీనివాస్, ఎప్పుడొచ్చావు? నేను నైట్ వచ్చాను అత్త. అంతా మంచేనా? తిన్నావా? తిన్నా. అవును, అదే ఎగ్జామ్ అన్నావు. ఏ ఎగ్జామ్ రాది? అదేరా, మన గ్రూప్ 2 గ్రూప్ 4 ఎగ్జామ్ రాశాను మొన్నే. గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ కూడా రాశాను. అది ఎలాగో 100% అయిపోద్ది. దాని తర్వాత జాబే. ఓ ఇంకే కేక. అవును, ఈ 2 ఏళ్ళు చదివేనా ఎంజాయ్ కూడా చేసావా? ఎంజాయ్మెంటా? రోజుకి 16 గంటలు రా. బుక్స్ కళ్ళు ముందే ఉండేవి. వామ్మో, 16 గంటల? మన వల్ల గంటలు చదవడం ఎక్కువ. 16 గంటలు ఎలా చదివారా బాబు? మామూలుడు కాదు మనోడు. నేను తెలుగు మీడియం రా. ఇలా చదవాలి, ఇలా ఉండాలి అని చెప్పేవారు ఎవరు లేరు. అంతా మనమే చూసుకోవాలి, అంతా మనమే తెలుసుకోవాలి. నేను ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికే తెలియాలిరా. తెలుసు కదా అంతా. అదంతా చూసా. ఎలా ఉందో చూడు, మొత్తం మారిపోయింది. బాగా మారిపోయిందిరా ఊరంతా. అవునరా బాజీ, మీ చికెన్ షాప్ ఎలా నడుస్తుందిరా? సమ్మర్ కదా, పెళ్ళిళ్ళు తద్దినాలతో మంచి బిజీగా ఉంది. అవునరా, అడుగుదామని మర్చిపోతున్నా. హిందీ టీచర్ లైన్ ఏంట్రా? అదా, మనకా చదువుగా 10థ్ ఆపేశాను. అలాగని లైఫ్లో నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్, కోరికలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఎలాగో నేను సెటిల్ అవ్వలేను కదా, అందుకే బాగా సెట్ అయిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను అనుకో, నా లైఫ్ సెట్ కదా. అందుకే ఎలా ఉందిరా మన ప్లాను? నీ మొహంలో ఉంది. ఇప్పుడు అలానే ఉంటుందిరా. ఏదో రోజు నా ప్లాన్ వర్కౌట్ అయింది, అప్పుడు చెప్తా మీ పని. షా ఏడ్చేవాళ్ళు లే రా, నువ్వు నీ లుంగి, నీ తొంతకాళ్ళు. తీసుకోరా. ఇన్ని రోజులైందిరా ఇలా. అరే నాకు లైట్ ఎక్కుందిరా. ఏంటి థమ్స్అప్కే? మరి ఎంజాయ్ చేయి.
నువ్వేంట్రా అలా ఉన్నావు? శ్రావణితో మాట్లాడారా? అవునా? ఏమంటుందిరా మేరీ బెహన్? చాలా క్యూట్గా ఉందిరా. ఏయ్! 7th క్లాస్ నుంచి ప్రేమిస్తున్నావురా? ఇప్పటికైనా తనకు ఆ విషయం చెప్పారా తనంటే ఇష్టం అని? ఇప్పుడు కష్టం రా. జాబ్ రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మ మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని డైరెక్ట్గా అడిగేస్తారా? కరెక్టే. సరేరా, నేను వెళ్తాను, చాలా పని ఉంది. రే ఏంటి అప్పుడేనా? రే నన్ను లేపితే కలిసిపోదాం. కొంచెం ఉంటే నీ తొండగలు పీకేద్దాం రా. అమ్మకు అవుడురా, మన 10th క్లాస్ బ్యాచ్ సంగతి ఏంట్రా? అదా అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆ అబ్బాయిలకేమో ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. రే నీకు చెప్పడం మర్చిపోయాను రా. ఏంట్రా? మన క్లాస్ అమ్మాయి స్వప్న కనిపించింది సిపిఎల్. ఓ స్వప్న. ఏమైందంటే మన ఊరు బస్ స్టాండ్లో కనిపించింది. మాట్లాడిన సేపు మాట్లాడి మా ఏ శని అలా ఉన్నాడు రా నిందిరా. వీడిని చూడరాడికి ఎంత ఉందో. వీడి దగ్గర ఇంకోసారి ఈ విషయం తెచ్చావో బాగో చెప్తున్నా. అందుకే రే ఏంట్రా ఎక్కిళ్ళు వాటర్ తాగుదు కానీ మా ఇంటికి వచ్చాయి. మా ఇల్లు పక్కనేగా నడుచుకెళ్ళిపోతా. పర్లేదా? ఆ, పర్లేదురా, మా ఇంటికి రా. పక్కనేగా నడుచుకెళ్ళిపోతారా? నడు రే, ఏమన్నా పనుంటే ఫోన్ చేయి. సరే. రే 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 తాగినట్టు నడుస్తావరా, నడు కదా. డబ్బులన్నీ బట్టలకే పెడుతున్నావేరా? ఇన్నున్నాయి. లేదమ్మా. ఎంత పెట్టి కొన్నావురా ఒంటి మీదవి? షర్టు ప్యాంటు 500 అమ్మా. అమ్మో 500? నేనైతే 350కే కొనుంటా. నీకసలు బట్టలు కొనడమే రాదురా. లేదమ్మా. వాడు రాక వస్తే ఏందే నీ గొడవ? కాస్త ఈ నోట్ రాయిరా. ఇప్పుడు డబ్బులు అవసరం ఏమొచ్చింది నాన్న? ఈ అమ్మగారికి సడన్గా బీపీ డౌన్ అయి పొలంలో పడిపోతుందిరా. ఒంట్లో అలా పెట్టుకొని పనికి వెళ్ళకపోతే ఏమమ్మా? నెల నెలా డోక్రా, చీటీపాట, నీ రూమ్ రెంటు కట్టాలి కదరా. ఆయనొక్కడి సంపాదనతో ఎలా కడతాను చెప్పు? ఎంత? 30,000. ఎవరి దగ్గర? ఏడుకొండలు. వాళ్ళ నాన్న ముసిమి రామయ్య దగ్గర 2 రూపాయలు వడ్డీకి తీసుకుంటున్నా. ఇదిగో అయిపోయింది, ఇక్కడ 1000 ముద్రే. ఏంటమ్మా కాళ్ళు అలా ఉన్నాయి? కాళ్ళు పాచాయిరా, అందుకే గ్రీజ్ రాసుకుంటా. గ్రీజా? 30 రూపాయలు పెట్టి సైబుల్ కొనుక్కొని రాసుకోవచ్చు కదా. ఇవ్వు, నేను రాస్తాను. వద్దురా. అమ్మా ఏంటమ్మా ఇది? 30 రూపాయలు పెట్టి సైబుల్ కొనుక్కోవచ్చు కదా. అమ్మా, మీ అమ్మ 30 రూపాయలు ఖర్చు పెట్టిద్దారా? అనండి అనండి. ఒంట్లో అలా పెట్టుకొని ఒక 2-3 రోజులు పనికి వెళ్ళకపోతే ఏమైపోద్దమ్మా? అవునమ్మా, నీకు ఒక్కరోజు కూడా పని మానేయాలనిపించదా? ఎందుకు అనిపించదురా? రోజు అనిపిస్తుంది, ఈ రోజు మానుకుందాం, రేపు మానుకుందాం అని. నీకు జాబ్ వచ్చినాక నేను మానేస్తానురా. ఈ పని ఇంకా నేను చేయలేను. పొలంలో కలుపు తీయడానికి వంగి వంగి గుండెల్లో నొప్పిగా ఉంటుందిరా. ఒక వారం రోజులు మన తలరాత్రులు మారిపోతాయమ్మా. అదే ఆశతో బ్రతుకుతున్నానురా. సరే గాని నాకు నిద్రొస్తుంది. అన్నం కూర వండిందే ఉంది, ఆమ్లెట్ వేసాను, తిని పడుకో. సరే నాన్న, నాకు 500 కావాలి నాన్న అప్లికేషన్ ఫీజుకి. నా చొక్కా జేబులో డబ్బులున్నాయి, తీసుకోరా. ఏం జాబులో ఏంటో, ఇప్పటికే ఒక 40,000 పెట్టుంటాను. ఇంకెప్పటికి వస్తుందో ఈ జాబు. ఎంతసేపు రా? బాబు, డాక్టర్ రాశాడు, కొద్దిగా చూడు. ఏం అర్థం కావట్లేదే బామ్మ, ఏం రాశాడు? ఏం చదువుకున్నారా మీరు? ఇదేనా చదువు? అమ్మ ముసలిది కోడి గీకినట్టు రావడాడు. నాకెట్ట అర్థం అవుతురా? ముసలిది నాన్న అంటది. రే ఊరుకోరా తమ్ముడు. అన్న లోపలికి రండి. రే రారా. రే నువ్వు మళ్ళీ కెలక్కు, ఏడుస్తాడు. రేసు. తమ్ముడు, నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు. Z4 Z4 X1 X1 32 32 4321.
క్వాలిఫై అవ్వలేదు తమ్ముడు. రే అన్నా మళ్ళీ ఒకసారి చూడన్నా. శ్రీనివాస్ తోట సన్ ఆఫ్ సుబ్బారావు. కరెక్టే తమ్ముడు. శ్రీనివాస్ ఓసీ కదా, 200కి కట్ ఆఫ్ 155 పెట్టారు. శ్రీనివాస్కి 154.5 వచ్చాయి. హాఫ్ మార్క్లో జాబ్ పోయిందా? అదే రిజర్వేషన్ ఉంటే ఎస్సీ ఎస్టీకి 120 కట్ ఆఫ్, బీసీకి కట్ ఆఫ్ 148 జాబ్ వచ్చి ఉండేది. ఇవన్నీ మామూలే గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వాళ్ళకి. రే నువ్వు బాధపడకరా, నువ్వు బాధపడుతుంటే మాకేడిపోస్తుంది. రే ఏంట్రా మా చిన్నపిల్లాళ్ళ మా అమ్మ ఆశలు పెట్టుకుందిరా. ఇప్పుడు ఈ మొహం ఎలా చూపించాలో అర్థం కావట్లేదురా. ఏమంటున్నావు మా ఫస్ట్ అటెంప్ట్లోనే ఇక్కడ దాకా వచ్చావంటే చాలా గ్రేట్ హే. నెక్స్ట్ టైం ఈజీ క్లియర్ చేస్తావు. నువ్వు బాధపడి ఇంట్లో బాధ పెట్టకు మావా. గ్రూప్ 4 గట్టిగా ట్రై చేయి. కథనం శూన్యమే ఓ వెలుగు నిలవని దీపమాయని భుజము తట్టిన చేతికి నేర్చేత కాకా ఉంటినే గెలిచి ఉంటే అన్న గ్రూప్ 4 రిజల్ట్ చూడాలి. హాల్ టికెట్ నెంబరు పోతే దూరమే. బ్యాడ్ లక్ తమ్ముడు, మళ్ళీ 2 మార్కుల్లో పోయింది. ప్రయత్నలోపం లేని ఫలితం గుండె బరువుతో పయనమా మారేదెలా నాను తుటికున్న గీతలు నింపేదెలా ఈ వేచి ఉన్న మనసులు కలలు కనులతో కలము కలిసి కలిచి వేసిన కాలమా బతుకు పాఠం బడిలో నేర్పక ఓటమే. ఏం శ్రీనివాస్ మళ్ళీ 2 మార్కులో జాబ్ అయిందంట కదా? గవర్నమెంట్ జాబ్ అంటే మాటలా, చదువు టాలెంట్ రెండూ ఉండాలి. మన శ్రీనివాస్ బాగానే చదువుతాడే. చదివితే జాబ్ ఏదన్నా ఈ పాటికి వచ్చేదిగా. అయినా ఈ కాలం పిల్లలు కోచింగ్ పేరు చెప్పి హైదరాబాద్లో తిరగడమే సరిపోతుంది. మళ్ళీ రిజెక్ట్ అయిందంటగా. నువ్వేం బాధపడకు, ఇంకేదో మంచి జాబ్ నీకోసం వెయిట్ చేస్తుంటుంది. బాయ్. రే మావా, మేము విన్నది నిజమేనా? తనతో సార్ మాట్లాడరా. రే నీకేరా చెప్తుంది. ఏమని మాట్లాడాలరా? అంతా బాగా జరిగితే నేను పెళ్లి చేసుకుంటాను, మాకు 2 ఎకరాల పొలం ఉంది, ఇద్దరం కలిసి పని చేసుకుంటే 800 వస్తాయని హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పాలా? జాబ్ కొడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా అడుగుదాం అనుకున్నాను రా. రే కావాలంటే చూడు, ఇంకో 6 నెలల్లో నువ్వు జాబ్ కొడతావు. రే అంతగా సపోర్ట్ చేస్తాను మా అమ్మే దేవుడిని అడుగుతుందిరా నాకు జాబ్ ఇప్పించమని. నేనేం చేయలేనని ఈ రిజర్వేషన్ నా జీవితాన్ని నాశనం చేసిందిరా. రే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? కానీ ఏం జరిగింది నీ మంచి కోసమా.
ఒకసారి బ్యాంక్ ఎగ్జామ్ కూడా అప్లై చేసి చూడరా. రే నువ్వు ధైర్యంగా ఉండరా, అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి, సరేనా? అన్న బ్యాంక్ పిఓకి అప్లై చేయాలి, అన్నలేడా? బావ చిన్న పని మీద బయటికి వెళ్ళాడు, నాకు చెప్పండి, నేను చేస్తా. అది ఫీజు ఎంత అన్నా? ఓసీ అయితే 800, కేటగిరీ ఉంటే 200 అయిపోతుంది. ఏం జాబ్లో ఏంటో, ఇప్పటికే ఒక 40,000 పెట్టుంటాను. ఇంకెప్పటికి వస్తుందో ఈ జాబు. రే మావా, ఏంటి అక్కడ ఉన్నావు? వస్తా ఉండు. ఏంట్రా ఎప్పుడు రమ్మన్నారాడు? ఏంటి ఇక్కడ? సరేలే కుమ్మేద్దాం. ఎరా బ్యాంక్ ఎగ్జామ్కి అప్లై చేసావా? ఏంట్రా నసుకుతున్నావు? ఐఎమ్ డన్ రా, నా వల్ల కాదు. రే పిచ్చి పట్టిందా? ఇంత దగ్గర దాకా వచ్చి ఇప్పుడు ఆపేస్తానంటే? నా వల్ల కాదురా, వదిలేయండి మ్యాటర్. నువ్వు ఒక వీక్ పర్సన్లా మాట్లాడుతున్నావురా. నీ గురించి ఎప్పుడు ఇలా అనుకోలేదు. వీక్ పర్సనా? రే బాజీ, చిన్నప్పుడు నువ్వు నేను బుక్స్ కోసం లైన్లో నిలబడితే సార్ నీకు బుక్స్ ఇచ్చి నాకు ఇవ్వలేదు. అప్పుడు సార్ని అడిగితే సార్ ఏమన్నారా? మీ క్యాస్ట్ వాళ్ళకి ఏమన్నారా? అయినా సరే నా డబ్బులతో బుక్స్ కొనుక్కొని చదువుకున్నాను. ఎందుకో తెలుసా? నా భవిష్యత్తు బాగుంటుందని. అరే ఇంటర్లో నువ్వు నేను సేమ్ కాలేజ్ కదా, నీ ఫీజు ఎంతరా? ఫ్రీ. మరి నాకు నా హాస్టల్ ఖర్చులకి 25,000, పైగా మీకు బోనస్గా స్కాలర్షిప్ల పేరుతో ఖర్చులకు డబ్బులు ఇచ్చేవారా? మరి నాకు మా నాన్న సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంటలో సగం డబ్బులు నాకే అయిపోయేవి. అయినా సరే చదువుకున్నాను. ఎందుకు? నా భవిష్యత్తు బాగుంటుందని. ఇప్పుడు చెప్పు, నేను వీక్ పర్సన్ అయితే ఇంతవరకు వచ్చేవాడినా? మీకు ఇవన్నీ ఇవ్వడం తప్పనట్లేదురా, కానీ మాలాంటి పెద్ద కులంలో పుట్టిన పేదవాడి పరిస్థితి ఏంటి అంటున్నా. ఇంకా జాబ్స్ 200కి 155 రావాలా, కానీ నీకు 120 వచ్చినా ఇచ్చేస్తారు. అరే నువ్వు చదివిన కాలేజ్లోనే నేను చదివాను కదరా. నీకు పాఠాలు చెప్పిన మాస్టర్ నాకు చెప్పాడు. నీకుంది 24 గంటలే, నాకుంది 24 గంటలే. మరి ఎందుకురా ఈ డిఫరెన్స్? జాబ్ అనేది టాలెంట్ నాలెడ్జ్ని కదా చూసి ఇవ్వాల్సింది. మరి ఎందుకు ఇందులో కూడా రిజర్వేషన్? అరే చదువుకునేటప్పుడు సపోర్ట్ కోసం రిజర్వేషన్ అంటే అర్థం చేసుకోగలను, కానీ టాలెంట్లో కూడా రిజర్వేషన్ అంటే అరే కింద మీద పడి ఎంత కష్టపడి చదివిన ఎదవలా చూస్తుందిరా సమాజం. ఎందుకు? మీకు ఇచ్చిన ఈ రిజర్వేషన్ వల్ల. ఇక నా వల్ల కాదురా ట్రై చేయడం. సరేరా, నువ్వు అన్నట్టు ఒక వీక్ పర్సన్ నేను ఒప్పుకుంటా. నాకు జాబ్ ఇప్పించరా, ఇప్పించరా. ఏంట్రా ఇడు పిచ్చి పట్టిందా? ఏంటి మామ అసలు నువ్వేనా ఇది? అవునరా, పిచ్చి పట్టిందిరా, నాకు పిచ్చి పట్టింది. నన్ను నమ్ముకున్న మా ఇంట్లో వాళ్ళకి ఈ మొహం ఎలా చూపించాలో అర్థం కాక పిచ్చి పట్టిందిరా, పిచ్చి పట్టింది. అరే నేనేం చేశాను రా తప్పు? ఇలా పెద్ద కులంలో పుట్టడం ఏం చేసింది తప్ప? అందుకే రా, ఇదిగో ఇది తీసుకొని తాగుతీసి ఎందుకో తెలుసా? ఇగో ఇడికి ఇచ్చిన రిజర్వేషన్ వాళ్ళరా. రే నువ్వు ఉద్యోగాల్లో చదువులో రిజర్వేషన్ మాత్రమే చూస్తున్నావురా, కానీ మాకు రావాల్సింది ఇంకా మాకు రాలేదురా. రే నువ్వు కూడా ఏంట్రా యేసు? అవునా సార్, మీ వాళ్ళనంటే బాగానే సపోర్ట్ చేస్తున్నారు సార్. అడేదో అంటున్నాడు. రే వదిలేరా. అయితే ఏంట్రా? ఏంటి ఏంట్రా? రే వెనకరా ఫస్ట్. రే పాపని వీడితో ఫ్రెండ్షిప్ చేశాను చూడు. పాపమేంట్రా, వాడు మన ఏసుగాడ్రా. పాపని ఫ్రెండ్షిప్ చేసావా? రే వద్దురా యేసు. పాపని ఫ్రెండ్షిప్ చేశాడంటరా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇదిగో ఇలా అంటారని మిమ్మల్ని బాజీని మా ఇంటికి భోజనానికి పిలుస్తాం, కానీ మీరు ఎన్నిసార్లు పిలిచినా మీ ఇంటికి రాలేదు, భోజనం చేయలేదు. ఎందుకో తెలుసా? భయం. ఇలాగే ఏమంటారో అనే భయం.
మేము మాత్రం మిమ్మల్ని మర్యాదగా గారు అని పిలవాలి, కానీ మీరు మాత్రం రే రే యేసు ఇలా రారా అని ఏదో యజమానులు గదుముతారు. ఎందుకని? అది మీరు మాకు ఇచ్చే రెస్పెక్ట్. రే యేసు ఆగరా. ఎవరైనా గొడవలు పడుతున్నారనుకో, యానాదోళ్ళ గొడవలు ఏంట్రా అంటారు. ఎవరైనా బూట్లు మాడుతున్నారనుకో, ఎరకలోళ్ళ భాష ఏంట్రా అంటారు. అంటే మేము మాత్రమే గొడవలు పడతామా? మేము మాత్రమే బూట్లు మాడతామా? ఏ మీరెవరు గొడవలు పడరా? మీరెవరు బూట్లు తిట్టరా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? అది మీరు మాకు ఇచ్చే రెస్పెక్ట్. మా పేర్లు కూడా బూతులు చేశారు కదా, చివరికి మా భోజనాలు బట్టి కూడా మమ్మల్ని డిసైడ్ చేస్తారు. అందుకే మా తాత కష్టపడి చదువుకున్నాడు, గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. మా నాన్న కష్టపడి చదువుకున్నాడు, విఆర్ఓ అయ్యాడు. నేను కష్టపడి చదువుకుని లెక్చర్ అవుదామనే విజయవాడ వెళ్ళాను, హాస్టల్లో జాయిన్ అయ్యాను. హే నువ్వు జాయిన్ ఇంకా? అవును బ్రో. అక్కడ బెడ్ ఖాళీగా ఉంది, తీసుకో. అలాగే బ్రో. ఏ బ్యాచ్ బ్రో? బిఎస్సి. అది కాదు బ్రో, సి బ్యాచా, ఎన్ బ్యాచా, ఆర్ బ్యాచా? నాకు అర్థం కాలేదు బ్రో. ఏ నువ్వు ఊకోరా, రాగానే స్టార్ట్ చేస్తావు. ఏం పేరు బ్రో? యేసు. బ్రో మీ ఫ్రెండ్స్ మధ్యన పడుకున్నారు. నేను రాత్రి దెయ్యం కలగానే వచ్చిందా? నాకైతే ఆడదేం కల్లోకి వచ్చింది. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఎవల్ది? ఏమైంది బ్రో? ఎవర్రా నీకు బ్రో? జాతి తక్కువ నా కొడక. ఎందుకు కొడతారు బ్రో? మాతో పాటు చదువుకుంటావా? మాతో పాటు తింటావా? మాతో పాటు పడుకుంటావా? జాతి తక్కువ నా కొడక. ఇంకొకసారి మమ్మల్ని బ్రో అని పిలిచినా, ఈ విషయం బయటికి ఎవరికైనా చెప్పినా చంపేస్తా నా కొడక. అర్థమైందా? చూస్తారేంద్రా? ఏడ్చిపడేయండి. అప్పుడు అనిపించింది నేనెంత కష్టపడి చదువుకుని ఎంత పెద్ద ఉద్యోగాలు సంపాదించినా ఈ సంఘంలో గౌరవం మాత్రం సంపాదించలేనని. అందుకే నా డిగ్రీ కూడా మధ్యలోనే ఆపేశాను. అవునరా, నువ్వు నేను ఒకే కాలేజీలో చదివాం, కానీ కాలేజీలో నీకున్న రెస్పెక్ట్ నాకు లేదురా. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించావా? అవునరా, నీకు నాకు పాఠం చెప్పిన మాస్టర్ ఒకడే, కానీ నిన్ను మాత్రం శ్రీనివాస్ అని ప్రేమగా పిలిచి అదే మాస్టరు నన్ను మాత్రం రే యేసు అని పిలిచేవాడ్రా. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించావా? అవునరా, నీకు నాకు ఉన్న 24 గంటలే, కానీ ఆ 24 గంటలు నువ్వు నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నేను మాత్రం ప్రతి క్షణం ఎలా గడవాలని ఆలోచించావంటరా. ఎవరైనా మీ క్యాస్ట్ ఏంటంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటావే, కానీ నేను మాత్రం ఇప్పుడు చెప్పరా ఏది ముఖ్యం? రిజర్వేషన్లో లేని న్యాయమా, సంఘం ఎవరి గౌరవమా? అయినా ఏది ఎక్కువ బాధను కలిగిస్తుందిరా? కేవలం కులం కారణంగా నేను దగ్గరికి తీసుకునే ఇదే సమాజం అదే కులం పేరుతో నన్ను దూరం నెట్టేస్తుందిరా. ఇప్పుడు చెప్పు ఏది పెయిన్ ఇస్తుందో? దగ్గరికి తీసుకోవడమా, ఊరికి దూరంగా నెట్టేయడమా? దగ్గరలా దూరాలా? రే నీకు జాబ్ రాకపోవడానికి నీ కులం కారణమా? రే యేసు, నువ్వు చదువు మధ్యలో ఆపుకోవడానికి నీ కులమే కారణమా? ఇక్కడ చిన్న చిన్న వాటికి ఏవో పథకాలని చెప్పి అందరికీ న్యాయం చేస్తున్నారు కదరా. మరి ఇంత పెద్ద సమస్యను కళ్ళ ముందు పెట్టుకుని ఏ గవర్నమెంటు ఏం చేయలేకపోతుంది ఏంట్రా?
వస్తారా బాబు? ఏ పాలు పోయి ముందు షాప్ దగ్గర కస్టమర్లు ఫోన్ ఉన్నారా? తర్వాత మాట్లాడదు కానీ అసలు దొబ్బేస్తుంది. తొందరగా పోయి ఒకటే ఫోన్లు. అవును, ఏంటి ఫేస్ వెలిగిపోతుంది? శ్రావణితో మాట్లాడేసి వచ్చాను రా. బాగానే ఉందిరా. అది సరే, ఎప్పుడు జేబులోంచి రూపాయి కూడా తీయవు, అలాంటిది ఈరోజు పార్టీ ఇస్తున్నావు, ఏంటి మ్యాటర్? ఏంట్రా, ఏంటి మ్యాటరు? విషయం ఏంటంటే అది ఏంట్రా? ఆ హిందీ టీచర్ నాకు పడిపోయిందిరా. ఓడి అమ్మా, ఎవరో పడతో గిడద అన్నాడు. రే, నాకు నెంబర్ కూడా ఇచ్చింది, మీరేం మాట్లాడకండి, నేను ఫోన్ చేస్తాను. हेलो, मैं बाजी हूँ। ओ, अच्छा कैसा है? हाँ, मैं अच्छा है. చెప్పండి, కాల్ చేశారు? रे आगन रा, ఒక్క నిమిషం. मैं तुमको एक बात बोलूं? बोलो. मैं तुमसे बहुत प्यार करता हूँ. रे आगन रा, आपसे और एक बात बोलना. మీరు నా ఫేవరెట్ హీరోయిన్ నిత్య మీనన్లా ఉన్నారు. అబ్బా, ఇంకా? ठीक है ठीक है, मैं बाद में कॉल करता हूँ, ओके ना? हाँ ठीक है. రే భలే సెట్ అయిందిరా. అప్పుడు ఎవడో నా ప్లాన్ నా మొహంలో ఉందన్నాడు. నువ్వే తోపరా. రే సర్లే కానీ నెక్స్ట్ వీక్ నా కోచింగ్ సెంటర్ ఓపెనింగ్ ఉంది, మీరిద్దరూ దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలిరా. నువ్వు వేరే చెప్పాలా? మేము ఉన్నాం, సరే వెళ్దామా? చూసుకుంటాం. ఆంజనేయ.